Hello everyone, my name is G. Lalita Pavani. Today I am going to explain SJF, that is CPU scheduling algorithm in Java code. Now I'll continue in my mother tongue Telugu. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఎస్జేఎఫ్ అనేటువంటి CPU స్కెడ్యూలింగ్ అల్గరిథంని జావా కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం జావా కోడ్లోకి వెళ్లే ముందు ఎస్జేఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎస్జేఎఫ్ అనేది షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ CPU స్కెడ్యూలింగ్ అల్గరిథం. సో టోటల్ 4 CPU స్కెడ్యూలింగ్ అల్గరిథమ్స్ ఉంటాయి. సో ఆ 4లో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది సెకండ్ వన్ అన్నమాట. ఇప్పుడు షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెట్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నాయి అనుకోండి. సో P1, P2, P3 అండ్ సో ఆన్ P10. సో 10 సెట్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నప్పుడు ఏ ప్రాసెస్ ని CPU సెలెక్ట్ చేసుకుంటుంది అని అంటే ఏ ప్రాసెస్ కి అయితే అత్యంత తక్కువ బర్స్ట్ టైం ఉంటుందో లేదా ఏ ప్రాసెస్ కి అయితే అత్యంత తక్కువ ఎగ్జిక్యూషన్ టైం పడుతుందో అంటే ఆ యొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా తక్కువ టైం తీసుకోవాలి. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ ని CPU సెలెక్ట్ చేసుకుంటుంది. సో CPU సెలెక్ట్ చేసుకొని రెడీ క్యూలోకి పంపించి అండ్ దెన్ ఫర్దర్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే SJF అంటే ఏంటి అంటే ఏ ప్రాసెస్ కి అయితే అత్యంత తక్కువ బర్స్ట్ టైం ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది 2 టైప్స్ లో మనం చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రియంటివ్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రియంటివ్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రియంటివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రియంటివ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ P1 అనేటువంటి ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. దట్ ఈస్ రన్నింగ్ అనమాట. సో P1 అనే ప్రాసెస్ రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం P2 అనేటువంటి ప్రాసెస్ వచ్చి P1 అనేటువంటి ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేసి అండ్ ఈ P2 అనేటువంటి ప్రాసెస్ దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ P1 ని P2 వచ్చేసి ఇంటరప్ట్ చేసింది అనమాట, ఆర్ మధ్యలో డిస్టర్బ్ చేసింది. సో దీన్ని మనం ప్రియంప్షన్ అంటాం. సో ఇప్పుడు నాన్ ప్రియంప్షన్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇప్పుడు P1 అనేటువంటి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ ఎగ్జిక్యూషన్, సో ఆ ప్రాసెస్ ని కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఏ ప్రాసెస్ కూడా మధ్యలో వచ్చి ప్రియం చేయదన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ నాన్ ప్రియంప్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఈరోజు నాన్ ప్రియంప్షన్ లో జావా ప్రోగ్రామ్ ఎలా చేస్తాము, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది చూద్దాము. సో ఇప్పుడు మనం కోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో స్కానర్ అనేటువంటి క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో స్కానర్ అనేటువంటి క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు టేక్ ద ఇన్పుట్. సో ఇన్పుట్ ని మనం యూజర్ ఇస్తాడు కదా, సో ఆ యూజర్ ఇచ్చేటువంటి ఇన్పుట్ ని తీసుకోవడానికి మనం స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ క్లాస్ SJF. సో పబ్లిక్ క్లాస్ SJF అంటే ఇక్కడ SJF అనేది షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అన్నమాట. సో ఇక్కడ SJF అనేటువంటి క్లాస్ ని డిఫైన్ చేస్తున్నాము, అది పబ్లిక్ లో పెట్టుకున్నాము. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. సో ఇప్పుడు ఇది ఏంటి, మెయిన్ మెథడ్. సో మనకు అందరికీ తెలుసు మెయిన్ మెథడ్ నుంచే ఫర్దర్ ఎగ్జిక్యూషన్ మొత్తం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్కానర్ SC is equals to న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఇక్కడ మనం స్కానర్ అనేటువంటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో SC, ఓకే, దాని యొక్క ఆబ్జెక్ట్ SC అన్నమాట. సో ఇక్కడ స్కానర్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేసామంటే టు రీడ్ ద ఇన్పుట్. సో ఇన్పుట్స్ ని రీడ్ చేయడానికి మనం స్కానర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంట్ n is equals to SC డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇంట్ n is equals to SC డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. సో ఇప్పుడు ఇది జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అన్నమాట. సో ఏం ప్రింట్ చేస్తున్నాం, ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాము. సో నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ని మనం ఇన్పుట్ ఇస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంట్ n is equals to SC డాట్ నెక్స్ట్ ఇంట్. సో అది స్టోర్ చేస్తుంది నంబర్ ఆఫ్ ప్రాసెసెస్ మనం ఇస్తాం కదా, ఆ నంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అనేది ఆ n యొక్క వేరియబుల్ లో అది స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఆ ఇన్పుట్ అనేది. నెక్స్ట్
మనం అరేస్‌ని డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. సో, ఫస్ట్ వచ్చేసి మనం అరేస్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే టు స్టోర్ ద డేటా. సో, ఈచ్ ప్రాసెసెస్ యొక్క డేటాని మనం స్టోర్ చేసేందుకు అరేస్ యూజ్ చేస్తున్నాము. సో, ఫస్ట్ వచ్చేసి పిఐడి అరే. సో, పిఐడి అంటే ప్రాసెస్ ఐడీ అన్నమాట. సో, ప్రాసెస్ ఐడీ నంబర్స్‌ని అందులో స్టోర్ చేస్తాం. లైక్ P1, P2, P3. సో, అలా ప్రాసెస్ ఐడీస్‌ని అందులో స్టోర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్స్ట్ టైమ్ అరే. సో, బర్స్ట్ టైమ్ అరే అనేది బీటీతో ఇండికేట్ చేసాము. సో, బర్స్ట్ టైమ్ ఇన్‌పుట్ తీసుకుంటాం కదా! సో, ఆ ఇన్‌పుట్స్‌ని అందులో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఆహ్, వెయిటింగ్ టైమ్. సో, వెయిటింగ్ టైమ్ అరేలో వెయిటింగ్ టైమ్స్‌ని స్టోర్ చేస్తుంది. టీఏటీ అంటే టర్న్ అరౌండ్ టైమ్ అరే. సో, టర్న్ అరౌండ్ టైమ్‌ని అందులో స్టోర్ చేస్తాము. అండ్ ఇక్కడ టోటల్ వెయిటింగ్ టైమ్ అండ్ టోటల్ టర్న్ అరౌండ్ టైమ్‌ని మనం ఇనీషియల్‌గా 0గా తీసుకున్నాము. సో, అండ్ ఈ మొత్తం అరేస్ వచ్చేసి ఇంట్ డేటా టైప్‌లో పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం బర్స్ట్ టైమ్‌ని ఇన్‌పుట్ తీసుకుంటున్నాము యూజింగ్ ద ఫర్ లూప్ అన్నమాట. సో, ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్. ఇక్కడ మనం సింపుల్‌గా ప్రింట్ చేస్తున్నాం. సో, బర్స్ట్ టైమ్ ఫర్ ప్రాసెసెస్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాము. ఇక్కడ మనం లూప్ వచ్చేసి 0-n-1 తీసుకుంటున్నాము. ఎందుకంటే బర్స్ట్ టైమ్ రావాలి. సో, ప్రతి ఒక్క ఈచ్ ప్రాసెస్‌కి బర్స్ట్ టైమ్ రావడం కోసం. అండ్ మనము ఇన్‌పుట్‌ని యూజర్ ఇన్‌పుట్‌ని బీటీ ఆఫ్ ఐలో మనం స్టోర్ చేసుకుంటున్నాము. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఉంది కదా! సో, ఈ యొక్క యూజర్ ఇన్‌పుట్‌ని బీటీ ఆఫ్ ఐలో అంటే బర్స్ట్ టైమ్ యొక్క అరేలో మనం స్టోర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్ ద ప్రాసెసెస్ బై బర్స్ట్ టైమ్. సో, ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్‌లో మొత్తం ప్రాసెసెస్‌ని సార్ట్ చేస్తున్నాం. సో, ఎందుకు ఇక్కడ సార్ట్ చేసుకుంటున్నాము అనంటే, ఇప్పుడు మనము షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏంటి? ఏదైతే తక్కువ బర్స్ట్ టైమ్ ఉందో, ఆ యొక్క ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! సో, ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్‌లో మనం సార్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా తెలుస్తుంది. ఏ యొక్క ప్రాసెస్‌ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి. సో, మనం ఇక్కడ అందుకోసం సార్టింగ్ చేస్తున్నాము. ఆహ్, సో, ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్‌గా బబుల్ సార్ట్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాము. సో, కంపేర్ ఎవ్రీ బర్స్ట్ టైమ్. సో, ఇప్పుడు ప్రతి ఒక్క బర్స్ట్ టైమ్‌ని కంపేర్ చేస్తున్నాం. సో, అంతకంటే ముందు 2 ఫర్ లూప్స్ తీసుకున్నాం. సో, i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ n-1, i ప్లస్ ప్లస్. ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1, j లెస్ థాన్ n అండ్ j ప్లస్ ప్లస్. సో, అందులో ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తున్నాం బర్స్ట్ టైమ్స్‌ని. సో, ఇప్పుడు బర్స్ట్ టైమ్ ఆఫ్ i గ్రేటర్ థాన్ బర్స్ట్ టైమ్ ఆఫ్ j అంటే, ఇప్పుడు ఆహ్, ఒకవేళ అది ట్రూ అయిందనుకోండి, నెక్స్ట్ స్వాప్ చేయాలి బర్స్ట్ టైమ్స్‌ని. సో, మనకు స్వాపింగ్ తెలుసు కదా! ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు బీటీ ఆఫ్ i, బర్స్ట్ టైమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు బర్స్ట్ టైమ్ ఆఫ్ j అండ్ బర్స్ట్ టైమ్ ఆఫ్ j ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ వేరియబుల్. సో, సింపుల్‌గా మనం ఏం చేస్తాం, టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు b అని చెప్పేసి, a ఈజ్ ఈక్వల్స్ టు b, b ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ టెంప్. సో, అలా చేస్తాం కాబట్టి, సో, మనం సింపుల్‌గా స్వాప్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రాసెస్ ఐడీస్‌ని కూడా స్వాప్ చేస్తున్నాం. అంటే ఇంట్ t ఈజ్ ఈక్వల్స్ టు ప్రాసెస్ ఐడీ ఆఫ్ i అండ్ ప్రాసెస్ ఐడీ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు ప్రాసెస్ ఐడీ ఆఫ్ j అండ్ ప్రాసెస్ ఐడీ ఆఫ్ j ఈజ్ ఈక్వల్స్ టు t. సో, మనం ఇక్కడ స్వాపింగ్ ఎందుకు చేస్తున్నాం? సో, ప్రాసెస్ ఐడీస్‌ని ఎందుకు స్వాప్ చేస్తున్నాం అనంటే, మొత్తం ప్రాసెస్ ఐడీస్‌ని ఒక సింక్రనైజేషన్‌లో పెట్టడం కోసం మాత్రమే ఇక్కడ మనం స్వాప్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి వెయిటింగ్ టైమ్ ఫర్ ప్రాసెస్. సో, ఇప్పుడు వెయిటింగ్ టైమ్ ఆఫ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్‌కి వెయిటింగ్ టైమ్ ఆల్వేస్ 0. ఎందుకు అనంటే, ఇప్పుడు మొత్తం ఎంప్టీగా ఉంది. ఏ ఒక్క ప్రాసెస్ ఎంటర్ అవ్వలేదు. సో, ఫస్ట్ ఒక ప్రాసెస్ ఎంటర్ అవుతుంది. ప్రాసెస్ ఎందుకోసం అని వెయిట్ చేస్తుంది? సో, మొత్తం ఎంప్టీగా ఉంది కాబట్టి, ఆ ఫస్ట్ ఎంటర్ అవుతున్న ప్రాసెస్ దేనికోసం వెయిట్ చేయదు. సో, ఫస్ట్ వచ్చేసి ఏదైతే మనం ఫస్ట్ ప్రాసెస్‌ని ఎంటర్ చేస్తున్నామో దానికి వెయిటింగ్ టైమ్ 0. సో, ఎందుకోసం వెయిట్ చేయదు కాబట్టి దానికి వెయిటింగ్ టైమ్ 0 పెట్టుకున్నాము. తర్వాత వెయిటింగ్ టైమ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే యూజింగ్ ద ఫర్ లూప్ అన్నమాట. సో, ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, i లెస్ థాన్ n అండ్ i ప్లస్ ప్లస్. WT ఆఫ్ i అంటే వెయిటింగ్ టైమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు వెయిటింగ్ టైమ్ ఆఫ్ i మైనస్ 1 ప్లస్ బర్స్ట్ టైమ్ ఆఫ్ i మైనస్ 1 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం.
సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి వెయిటింగ్ టైమ్ ఆఫ్ I is equals to వెయిటింగ్ టైమ్ ఆఫ్ I minus 1 ప్లస్ బర్స్ట్ టైమ్ ఆఫ్ I minus 1. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వెయిటింగ్ టైమ్ ని క్యాలిక్యులేట్ చేసాం కదా, నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైమ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో టర్న్ అరౌండ్ టైమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, టర్న్ అరౌండ్ టైమ్ ఇస్ ఈక్వల్స్ టు వెయిటింగ్ టైమ్ ప్లస్ బర్స్ట్ టైమ్ అని చెప్పి. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ ఫర్ లూప్ తీసుకుంటాము, ఆ ఫర్ లూప్ లో ఈ ఫార్ములా రాస్తాం అనమాట. తర్వాత టోటల్ వెయిటింగ్ టైమ్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ వెయిటింగ్ టైమ్ ప్లస్ వెయిటింగ్ టైమ్, అండ్ టోటల్ టర్న్ అరౌండ్ టైమ్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ టర్న్ అరౌండ్ టైమ్ ప్లస్ టర్న్ అరౌండ్ టైమ్. తర్వాత మనం రిజల్ట్ ని ఎలా డిస్ప్లే చేస్తామో చూద్దాము. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రాసెస్ టైమ్, బర్స్ట్ టైమ్, వెయిటింగ్ టైమ్, టర్న్ అరౌండ్ టైమ్. ఓకే, ఇది వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ అన్నమాట. ఇంట్ I is equals to 0, I less than n, I plus plus. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం ఏంటి, ప్రాసెస్ ఐడి ప్రింట్ చేయాలి, ఫస్ట్ టైం ప్రింట్ చేయాలి, వెయిటింగ్ టైం ప్రింట్ చేయాలి, టర్న్ అరౌండ్ టైం ప్రింట్ చేయాలి. ఓకే, తర్వాత మనం ఏం చేస్తామంటే యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కూడా ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ యావరేజ్ వెయిటింగ్ టైం ఇస్ ఈక్వల్స్ టు టోటల్ వెయిటింగ్ టైం బై ఎన్. ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అన్నమాట. సో ఇక్కడ కూడా టోటల్ టర్న్ అరౌండ్ టైం బై ఎన్. సో మనం ఇక్కడ ఫ్లోట్ లో ఎందుకు పెట్టుకున్నామంటే మనకు వాల్యూస్ అనేవి డెసిమల్స్ లో రావడం కోసం ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేసాము. తర్వాత స్కానర్ యూజ్ చేసాం కాబట్టి డెఫినెట్ గా మనం మళ్ళీ స్కానర్ ని క్లోజ్ చేయాలి. సో ఎస్సీ డాట్ క్లోజ్. సో ఇది కోడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేసాం కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ లో ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రాసెసెస్ అనేది ఎంటర్ చేస్తున్నాం అనుకోండి. నెక్స్ట్ ఎంటర్ బర్స్ట్ టైం ఫర్ ప్రాసెస్ 1. ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో ఎంటర్ ద బర్స్ట్ టైం ఫర్ ప్రాసెసెస్ I ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, 0. I is equals to 0 కదా, సో 0 ప్లస్ 1 వచ్చేసి 1. సో ఫర్ ప్రాసెస్ 1 యూ హ్యావ్ టు ఎంటర్ ద బర్స్ట్ టైం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాము. నెక్స్ట్ ఎంటర్ ద బర్స్ట్ టైం ఫర్ ప్రాసెస్ 2. నెక్స్ట్ I వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో 1 ప్లస్ 1 2 అన్నమాట. సో బర్స్ట్ టైం వచ్చేసి ప్రాసెస్ 2 కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఎంటర్ ద బర్స్ట్ టైం ఫర్ ప్రాసెస్ 3. ఇప్పుడు ఇక్కడ I వాల్యూ అనేది 2 అవుతుంది. సో 2 ప్లస్ 1 అంటే ఎంత, 3 కదా. సో ప్రాసెస్ 3. సో ప్రాసెస్ 3 కి బర్స్ట్ టైం 1 తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ప్రింట్ అయిపోయింది. లాస్ట్ లో డిస్ప్లే రిజల్ట్స్ లోకి వెళ్దాము. సో ఇక్కడ ప్రాసెస్ ఐడి, బర్స్ట్ టైం, వెయిటింగ్ టైం అండ్ టర్న్ అరౌండ్ టైం. సో ఇప్పుడు ప్రాసెస్ ఐడీస్ చూడండి, 3, 2, 1. నెక్స్ట్ బర్స్ట్ టైం 1, 3, 5. ఓకే, సో ప్రాసెస్ 3 కి 1, ప్రాసెస్ 2 కి 3 అండ్ ప్రాసెస్ 1 కి 5. నెక్స్ట్ వెయిటింగ్ టైం అది క్యాలిక్యులేట్ చేసి మనకి ఇచ్చింది 0, 1 అండ్ 4. అండ్ టర్న్ అరౌండ్ టైం 1, 4, 5. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా, సో ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేసింది. నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం వచ్చేసి 1.666 అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం వచ్చేసి 4.665 అన్నమాట. సో ఇది షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ CPU scheduling algorithm in Java code. సో నాకు తెలిసి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియోని ఇంతవరకు లాస్ట్ వరకు చూసి అందరూ అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.